మొన్న కూడా మన హాస్పిటల్ జనం ఈ పడిపోతున్న వారిని బట్టి ఎక్కువ అంబులెన్స్ రెడీగా పెట్టేసి అవసరం విజయవాడకి గుంటూరుకి తరలించని కూడా పెట్టారు. ఆ సందర్భంలో మన యాకోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యాకోబు పత్రిక ఇంకేం గుర్తు మనకి 108 గుర్తు వచ్చేప్పుడు మనకి నిద్రలో లేపినా సరే యాకోబు అనగానే అంటే ఒకటి పాత నిబంధనలో కూడా యాకోబు గారు అవునా? పాత నిబంధన ఎక్కడ దగ్గర మనకి మర్చిపోయి ఆయన ఆది కాలంలో దొరుకుతున్నాడు మనకి యాకోబు గారు. మోసగాడు అని చెప్పేసి నేర్చుకున్న తర్వాత ఇశ్రాయేలు అయ్యాడు. ఆ చరిత్ర ఇక్కడికి వచ్చేసి ఇది కూడా యాకోబే. ఇది నూతన నిబంధనలో యాకోబు గారి ఇది మనం స్పష్టంగా తెలియాలి మనకి. అయితే పాత నిబంధనలో ఒక యాకోబు గారు ఉన్నారు. ఆయన మోసగాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్న యాకోబులు కూడా దాదాపు 3-4 యాకోబులు ఉన్నారు బైబిల్లో. ఈయన అందరి గురించి ఇప్పుడు మనకి యాకోబు గ్రంథం గురించి చూస్తున్నాం కనుక ఈ యాకోబు గారు ఎవరు అంటే యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఈయన యేసు ప్రభు యొక్క సహోదరుడు. సహోదరుడు అన్నయ్య ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. ఊహించి చెప్పండి, ఎవరు చెప్పాలి అమ్మా? అన్నయ్య ఉంటాడు, తమ్ముడు ఉంటాడా? కరెక్టేనా? పక్క నో డౌట్. లాక్ తీసి అవుతున్నారండి. అవునా? తమ్ముడు. ఎందుకంటే తొలిచూలు అనేది ఒక సంవత్సరం మరియమ్మ గారి దగ్గర చూస్తున్నాం. మన యేసు ప్రభు తొలిచూలు కుమారుడు అని చెప్పేసి కనుక ఇక తర్వాత అందరూ కూడా తమ్ముడు చెల్లెలు పుట్టారు. అయితే మీకు ఒక చిన్న సంగతి చెప్పి ముందుకు సాగుతారు. ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఏంటంటే, అయితే మరియమ్మ గారికి పుట్టినటువంటి వాడు కాదు ఇతను. వడ్లవారి కుమారుడు కాదా? యాకోబు యోసేపు వీరి అన్నదమ్ములు కారా అని చెప్పేసి శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు గురించి విమర్శిస్తూ ఉన్నటువంటి కొన్ని పేర్లు చెప్పారంటే అనగా ఆ తమ్ముడు ఉన్నారు, చెల్లెలు కూడా ఉన్నారు. అయితే మరియమ్మ గారికి మాత్రం ఒకే ఒక సంతానం యేసు ప్రభు. మరొకరు మరియమ్మ గారికి పుట్టరా అంటే మరి ఎవరై ఉంటారండి అంటే యోసేపు గారు ఉన్నాడు కదా. మరి మరియమ్మ గారికి ప్రధానం చేయబడిన యోసేపు గారు ఉన్నాడు కదా. ఆ యోసేపు గారికి మరొకరి ద్వారా చెల్లి ద్వారా మరొకరు చేసుకున్నప్పుడు వారి ద్వారా పుట్టినటువంటి వారు మిగిలిన తమ్ముళ్ళు చెల్లెడు. కానీ మరియమ్మ గారికి మాత్రం సంతానం లేదు. ఇంకా చూడవచ్చు. కానీ ఎందుకంటే ఆయన లోకరక్షకుడు దేవుడై ఉండి ఆయన వచ్చిన మార్గంలో మరొక మనుష్యుడు వచ్చి ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకత ఏమి ఉండేది కాదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారులు ఇమ్మానుయేలు పేరు పెట్టి దర్శకంలో చూస్తున్నాం. లూకాసు వార్తలోకి వచ్చేసరికి ఏమైంది? కన్యక మరియ గర్భము ధరించి కుమారుని కంది. కన్యక అంటే ఏ పాపము ఎరుగనటువంటి పరిశుద్ధురాలుగా కన్యక గర్భము ధరించి పరిశుద్ధాత్మ ద్వారా పురుషులతో సంబంధం లేకుండా కుమారుని కన్నది. ఒకవేళ తర్వాత మరలా యోసేపు గారితో వివాహం అయ్యుండి యోసేపు గారితో సంసారం చేసుకుంటే యోసేపు గారితో మరలా గర్భవతి అయ్యి ఉంటే ఒకవేళ ఈ రోజున మరియమ్మ గారు ప్రపంచమంతా కూడా తల్లి మేరీ అని, సెయింట్ మేరీ అని, పునీత మేరీ అని చెప్పేసి కొనియాడబడి ఉండేది కాదు. ఎందుకు అంటే ఆమె కన్యక యేసు ప్రభు పుట్టిన తర్వాత అది చాలా చదువుతుంది. ఊరికంటే మీకు ఉదాహరణకి అర్థం కావడం, యాకోబు గురించి అర్థం కావడం కోసం జనరేషన్ ఇస్తున్నాను మీకు. కనుక యేసు ప్రభు రక్షకుడు దేవుడు కనుక ఆయన వచ్చినటువంటి గర్భంలో మరొకరు వచ్చి ఉంటే ఈయన స్వచ్ఛత స్పష్టత లోకానికి తెలిసేది కాదు. ఆయన దేవుడు, దర్శనం దేవుడే. ఆయన రక్షకుడు. ఆయన మరొకరు చనిపోయాడు. ఆయన మరొకరు చనిపోయాడు. ఆయన వలె మరొకరు లేరు. లోకంలో ఆయనతో పోల్చదగినటువంటి వారు ఎవరు లేరు. కనుక మరియమ్మ గారి గర్భంలో ఇంకొకరు పుట్టి ఉంటే ఆయన స్పెషాలిటీ యేసు ప్రభువుకు ఉండేది కాదు. ఇది క్లారిఫికేషన్ కావాలి మనకి. కనుక యోసేపు గారికి మరొక స్త్రీ ద్వారా మరొక భార్య ద్వారా కలిగినటువంటి సంతానమే మిగిలినటువంటి వాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు బ్రతికినంత కాలం అంటే ఉన్నంత కాలం కూడా శిలువలో మరణించక ముందు అంతవరకు కూడా ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయినటువంటి వారు, చెల్లెళ్ళు అయితే కొంత వెంబడించారు కానీ తమ్ముళ్ళు అయితే చాలా కాలం యేసు ప్రభుని అంగీకరించలేదు. అన్న అంతవరకే మాకంటే ముందు పుట్టాడు మా కుటుంబంలో అంతవరకే తప్ప రక్షకునిగా, ప్రవక్తగా, మెస్సియగా ఈ కుటుంబీకులు ఎవరు కూడా అంగీకరించలేదు. మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం. యాకోబు ఎవరైతే మనకు కొంత ఐడియా వస్తుంది. అప్పుడు మనం యాకోబులో వద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి.
యూదులు ఆయనను చంపవెదకినందున యూదులు పట్టుకొని యేసు ప్రభు మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, మన వ్యాపారం దెబ్బతీస్తున్నాడు, ఈయన ఇంకేదో ఈయనే రాజు అంటున్నాడు, ఈయనే దేవుడు అంటున్నాడు, ఈయనే రక్షకుడు అన్నాడు, మన మతాచారానికి విరుద్ధంగా ఈయన ప్రజలు రేపుతున్నాడు అని చెప్పి చంప వెతికినందున యేసు ఆ ప్రాంతంలో యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. ఆ తర్వాత ఆయన సహోదరులు అంటే ఎవరు? ఇప్పుడు పుట్టినటువంటి వారు యోదా, యాకోబు, యోసే, ఆ సహోదరులు ఎంతమంది ఉన్నారు వారందరూ కూడా సహోదరులు. నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు మా ఇల్లు విడిచి మా స్థలము విడిచి ఈ కుటుంబాన్ని విడిచి యోదయకు వెళ్ళిపో. ఏమిటి పక్క ఏమర్థమైంది చెప్పండి? మన పిల్లలోడు ఎవరో కాలేజ్ చదువుకున్నాడు, మన ఇంట్లో పిల్లోడు ఏం చేస్తే మన పిల్లోడే బయట ఫ్రెండ్స్తో తిరగడం అలవాటు అయ్యి వాళ్ళ ముగ్గురు నలుగురు ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇంట్లో కూర్చోబెట్టాడు, గదిలో కూర్చోబెట్టాడు, మన బొమ్మలో కూర్చోబెట్టాడు. ఒరే అదిరా ఇదిరా, ఈ మొబైల్ రా, ఈ వాట్సాప్ రా, ఇది టీవీలో ఇదిరా, ఈ సినిమా రా, ఈ డ్యాన్స్ రా అని చెప్పేసి ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటాడు. మీరు కొద్దిసేపు చూశారు పిల్లోడు, వాళ్ళకి అలా మాటలు కొంచెం చెడ్డ మాటలు మాట్లాడితే స్నేహితులు కదా, ఏదో కాస్త చెడ్డ మాటలు మాట్లాడమో, ఎవరు ఇబ్బంది పెట్టడమో, ఎవరు క్రిటిసైజ్ చేయడమో, బూతు మాటలు మాట్లాడమో నెమ్మదిగా అలా లీనమైపు వెళ్ళిపోతున్నారు. కాసేపు మీకు ఇసుకు వచ్చింది, కాసేపు కోపం వచ్చింది. ఇప్పుడు మీ పిల్లలు ఏమంటారు చెప్పండి? ఒరే ఈ సంతంతా ఇంట్లో తీసుకొచ్చేవరా నువ్వు, నీ ఫ్రెండ్స్గా ఉంటూ బయటకు చెట్టుకి ముందుగా అక్కడ మాట్లాడబడి ఇంట్లో మాట్లాడతారేటో మీరు? ఊళ్ళో ఇంటికి తీసుకొస్తారా? వాళ్ళు ఎక్కడికి తిరిగారో ఏ పిల్లలు ఏంటో తెలియకుండా ఇంట్లో తీసుకొచ్చి అందరూ సంతంతా మమ్మల్ని ఇంట్లో తీసుకొస్తారు ఏంట్రా అని చెప్పి అంటాం మనం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాం మన పిల్లవాడిని? ఒకటి ఫ్రెండ్స్తో నువ్వు గడపాలనుకుంటే బయటకు అడవా కాసేపు నాకు ఆడుకున్నాడు, ఇంట్లో ఎక్కడ ఆడలే అన్నా లేదా? ఇంట్లో క్రికెట్ బాగా ఆడుకుంటారు, అద్దాలు అవుతుంది, గిన్నెలు అవుతుంది, టేబుల్ అవుతుంది, నీకు అవుతుంది. ఇవేమంటారు పిల్లలు? ఏమంటాం? అరే బయట ఆడుకోండి అంటున్నామా? కనుక యేసు ప్రభువు కూడా యూదులు ఆయన చంప వెతికినప్పుడు అంటే ఈ గొడవ పడలేక ఆ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఏమన్నారు తెలుసా? ఏమన్నారంట? ఒక నువ్వు చెయ్యాలనుకుంటే, నీ క్రియలు చేయాలనుకుంటే, నీ కార్యాలు చేయకుండా యూదున్నారు బయటకు చేసుకో. మా ఇంట్లో ఏంటి సంత, మా ఇంట్లో ఈ గొడవలన్నీ అంటే వీళ్ళు చంపడానికి వచ్చారు కదా, అంటే గొడవలు అవుతున్నాయి కదా, వాళ్ళు తిడుతున్నారు కదా, వాళ్ళు గొడవలు పట్టుకొని ఇంకేదో ఆయుధాలు పట్టుకొని యేసు ప్రభువు తిరుగుతున్నారు కదా. ఈ సంగతి తెలిసి ఆయనతో పాటు మమ్మల్ని కూడా పట్టుకుంటారు, మాకెందుకు వచ్చింది గొడవ ఇది అని చెప్పేసి ఈ తమ్ముళ్ళు అందరూ కలిసి ఏమంటారు చంద్ర మనది? ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేస్తున్న ఈ పనులు నీ శిష్యులు చూసినట్లు, నీ శిష్యులు ఉన్నారుగా, నీ ఫ్రెండ్స్ నీ అంబడించేవాడు ఉన్నారుగా, నీ ఇష్టపడే ఉన్నారుగా, వాళ్ళ కోసం చేసుకోపోయి వాళ్ళు మెప్పించుకోపోయి నువ్వు అది ఇంట్లో ఏంటి గొడవ అని చెప్పేసి వారు శిష్యులు చూసినట్లు ఈ స్థలమును విడిచి యోదయకు వెళ్ళుము వెళ్ళిపో అన్నారంట. తర్వాత కింద వచ్చిన చూసినప్పుడు 5వ వచనం చూద్దాం. ఆయన సహోదరులు ఆయనను ఏం చేశారు? ఆయన సహోదరులు ఆయన ఎందు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు యాకోబు అంటే సహోదరులు వాళ్ళ యాకోబు కూడా ఉంటాడుగా, సహోదరులు మాత్రం ఉంది కదా. అంటే యేసు క్రీస్తు ప్రభువును సొంత సహోదరులైనటువంటి వారు విశ్వాసం ఉంచకుండా ఆ ఇంటి నుంచి నెట్టివేసినటువంటి వారుగా, ఆయన క్రియలు కార్యములు ఒప్పుకున్నటువంటి వారుగా, ఇంటిలోకి గొడవలు తీసుకురాకుండా అడ్డుకున్నటువంటి వారుగా, అవసరమైతే ఆయన విడిచిపెట్టడానికి ఆయన బయట పంపించడానికి కూడా ఏమాత్రము కూడా వారు ఇంట్లో ఉన్న ఒప్పుకోకుండా బయట గెంటి వేసినటువంటి వారుగా దగ్గర మనం చూస్తున్నాం. అయితే యాకోబు ఆ తమ్ములలో ఒకడేది యాకోబు. మరి ఆయన ఎందుకు రాశాడు ఈ పత్రిక? ఆయన యేసు ప్రభువు ఒప్పుకోలేదు కదా, బయట పొమ్మన్నారు వీళ్ళందరూ కలిసి. మరి అటువంటి వాడు ఈ యాకోబు పత్రిక రాయడం ఏమిటి? ఆ ఉద్దేశం కలిగిన వారు యేసు ప్రభువును వారి సహోదరులు యేసునందు విశ్వాసం ఉంచలేదు. చాలా స్పష్టంగా వాక్యాన్ని చూస్తున్నాము. ఎటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన తర్వాత ఆయన మరలా తిరిగి సమాధి నుంచి
అనేక మంది వ్యక్తులకు కనిపిస్తూ గాయాలతో సహా కనిపిస్తూ ఆయా శిష్యులకు, ఆయా విశ్వాసులకు, ఆయా ప్రజలకు, ఆ ఎంఐ ప్రాంతంలో రోడ్డు మీద పెడుతున్నటువంటి మనుషులు వీరందరికీ కనిపించి మాట్లాడుతూ చివరికి తోబా కూడా ఇగోనయ్యా నా గాయాలు చూసుకో, నేనే యేసును, నీ కొరకు చనిపోయింది నేనే అని చూపించే సందర్భాలన్నీ కూడా ఆకళింపు వినినటువంటి వాడై యాకోబు, ఆకళింపు చేసుకున్నటువంటి వాడై, యేసు ఎవరో అర్థము చేసుకున్నటువంటి వాడై, యేసు ప్రజల కొరకు చనిపోయినటువంటి వాడు, యేసుక్రీస్తు నిజంగా రక్షకుడు, నా ఇంటిలో ఉండగా నా అన్నను లెక్క చేయలేదు, నా అన్నను నమ్మలేదు, కానీ యేసు నిజంగా రక్షకుడు అని ఇప్పుడు మారు మనసు అనగా ప్రభు చనిపోయిన తర్వాత సిలువలో ఇప్పుడు మారు మనసు పొంది రక్షించబడినటువంటి వాడు యాకోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరికి అపోస్తలుడు పౌలు గారితో సంబంధాలు ఉన్నాయి, పేతురు గారితో సంబంధాలు ఉన్నాయి. పేతురు జైలు చేయబడినప్పుడు ఆ తర్వాత వరదలు మేడలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పేతురు చెరసాలలోంచి విడిపించబడి ఆ ప్రార్థన చేస్తున్న గదికి తలుపు కొడుతూ ఉంటే బయట ఉండి చిన్నది వచ్చి ఒక స్వరం ఇచ్చినా నేను ఆయన అన్నప్పుడు అక్కడ ఊరిక పేదలు జైల్లో ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాడు అని చెప్పి పెద్దలు గద్దిస్తూ ఉంటే, శిష్యులతో అందరూ గద్దిస్తూ ఉంటే, కాదు ఆ స్వరం నాకు తెలిసి పేతురు స్వరం, రండి తలుపు తీసి చూడండి అంటే, ఒకవేళ దూత వచ్చి ఉంటాడు అని చెప్పి వాళ్ళు సముదాయించుకుని తలుపు తీసి చూసిన తర్వాత పేతురు గారిని చూసినప్పుడు అప్పుడు పేతురు గారు ఆయనతో మాట్లాడతాడు, మీరు కాదు కానీ ఈ విషయాలన్నీ కూడా నేను జైల్లో వచ్చి నా ప్రభువును తప్పించాడు. స్తోత్రం చదవసారి దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు ఏమంటాడు తెలుసు సాక్ష్యం, ఆ ప్రార్థనా గదిలోకి వచ్చిన తర్వాత ప్రభువు నన్ను తప్పించాడు, ప్రభువు నన్ను విడిపించాడు. అయితే మీకు కాదు కానీ ఈ సాక్ష్యం, ప్రభువు నన్ను జైల్లో నుంచి తప్పించిన స్థితి, ప్రభువు నన్ను చెరమ నుంచి తప్పించిన స్థితి మీకు కాదు కానీ ఈ విషయాలన్నీ కూడా యాకోబుతో చెప్పండి అని చెప్పేసి అక్కడ పేతురు గారు చాలా స్పష్టంగా మాట్లాడతారు. అక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ఒకసారి. అతడు ఓరకుండుడని వారికి సైగ చేసి, ప్రభువు తాను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళి ఎవరు చెప్పాలంటే సంగతులు, ఈ సాక్షి ఎవరు చెప్పాలంట? యాకోబుకు చెప్పండి. ఎందుకు యాకోబుకు చెప్పమన్నాడు పేతురు గారు అంటే, యాకోబు అప్పటికే తన తమ్ముడు, తన అన్నగారు సిలువలో చనిపోయిన సంగతి, రక్షకుడిగా చనిపోయి భర్త ప్రాణం పెట్టి రక్షకుడిగా మన తిరిగి సమాధిలోంచి 3 రోజులు లేచాడు అన్న సత్యం నమ్మి విశ్వసించినటువంటి వాడిగా ఇప్పుడు వెంబడించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక యాకోబు గారికి ఈ సంగతి తెలియచేయండి అని చెప్పేసి గమనించండి. అంటే యాకోబు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి కాకపోతే, యాకోబు ఎంత ఇష్టడు కాకపోతే, యాకోబు ఎంత సువార్త ప్రకటించకపోతే, యాకోబు ఎంతగా నమ్మిన పండులాగా యేసుకు ఉండకపోతే ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని యాకోబుకు తెలియచేయండి అని చెప్పి పేతురుగా చెప్తారు. అంటే ఇప్పుడు యాకోబు మొట్టమొదటి నమ్మలేదు, కానీ తర్వాత ప్రభు నమ్మి అంగీకరించినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం, యేసు ప్రభు దినాలు నీవు నేను లేవు, 2000 సంవత్సరాల క్రితం మనం లేవు. ఇప్పుడు ఈ సంగతి యేసు ప్రభు మన కొరకు పుట్టారు, మన కొరకు సిలువలో మరణించారు, ఆయన పట్టబడ్డాడు, సిలువలో నలిగిపోయాడు, ఆయన నెలలో తీయబడి ప్రాణములు పెట్టి 3వ దినము లేచి గాయములతో సహా లేచి ఆయన ఆకాశంలోనికి పరలోకంలోనికి ఆరోహణం అయ్యారు. ఈ సంగతి బైబిల్లో ఉందిగా స్పష్టంగా. ఈ సంగతులప్పుడు యాకోబు గారికి తెలియదు, యాకోబు గారికి ఇంత బైబిల్ రాయబడలేదు, అప్పటికి ఇన్ని గ్రంథాలు లేవు కనుక ఇంత స్పష్టత లేదు. ఈ రోజున ఈ 2020వ సంవత్సరం ఈ డిసెంబర్ నెల ఈ రోజున మరి ఎంత క్లారిటీ ఉంది అంటే, యేసు ప్రభు నీ కొరకే సిలువలో మరణించారు.
యేసు ప్రభు నీ కొరకే కొరడాల చేత కొట్టబడ్డారు. యేసు ప్రభు నీ కొరకే రక్తమును చిందించారు. యేసు ప్రభు నీ కొరకే సమాధి చేయబడ్డారు. ఆయన దేవుడు అయి ఉండి ఒక మామూలు మనిషి వలె సమాధిలోకి పంపించబడ్డాడు ఆయన. అయితే దేవుడు కనుక మూడవ దినమున ఆయన ఇష్టడా భూమిలోంచి సమాధి నుంచి లేచిన. ఇది చాలా క్లియర్గా ఉంది బైబిల్. అయితే ఈ రోజుకి నీవు నేను ఇంకా పూర్తిగా ప్రభువును నమ్మకుండా, ఇంత క్లారిటీ లేకపోయినా యాకోబు నమ్మాడు కానీ ఇంత క్లారిటీ ఉన్న ఇంకా మనం నమ్మకుండా ఉంటున్నాం. జాగ్రత్త గమనించండి. ఆనాటికి క్లారిటీ లేదు, యాకోబు నమ్మాడు. ఇంత క్లారిటీ ఉంది, ప్రసంగాలు వింటున్నాం, వాక్యాన్ని చూస్తున్నాం, బైబిల్ 66 గ్రంథాలు మనకు తెలుసు, ధ్యానం చేస్తున్నాం, అనేక సందర్భాల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. కానీ ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం మనకు రాకపోతే, ఇంకా పరిపూర్ణమైన నమ్మకం ప్రభు యొక్క మనకు కలగకపోతే మనం భ్రష్టత్వంలో వెళ్ళిపోతామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు మొట్టమొదటిగా గ్రీకు, మీకు ఒక డౌట్ రావాలి. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్ కొంత తేడా ఉంది. ఆది కాలంలో వచ్చినటువంటి యాకోబుని జాకబ్ అని ఇంగ్లీష్లో ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు వచ్చేసరికి ఇక్కడ ఏముండాలి, జాకబ్ అని ఉండాలి. కానీ జేమ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో యాకోబు అని ఉండదు, జేమ్స్ అని ఉంటుంది. అదే యాకోబు అంటే జాకబ్ ఇంగ్లీష్లో ఉండాలి కదా. మరి జాకబ్ ఉండకుండా జేమ్స్ అంటే కొత్త పేరు కదా, అది యాకోబుకి ఎలా సంబంధించింది ఈ పేరు? అసలు యాకోబు పేరు జేమ్స్ పేరు అనిపిస్తుంది. మరి ఇప్పుడు యాకోబు జాకబ్ అంటే కొంచెం అలాగే అనిపిస్తుంది కానీ ఒప్పుకుంటాను. ఇది వేరుగా ఎందుకుంది అంటే ఆనాడు గ్రీకు భాషలో మొట్టమొదటిగా బైబిల్ ఆయా గ్రంథాల రూపంలో చుట్టాల రూపంలో రాసిపడినప్పుడు ఇది ఒకరు రాశారు, అది ఒకరు రాశారు, అది ఒకరు రాశారు, దాన్ని ఒకరొక స్థలంలో తర్జుమా చేశారు, దీన్ని ఒకరొక స్థలంలో తర్జుమా చేశారు, ఇంకొక దాన్ని ఇంకొక స్థలంలో మరొక తర్జుమా చేశారు. ఈ తర్జుమాల రూపంలో వచ్చేసరికి ఏమైందంటే ఈ గ్రీకు భాషలో మొట్టమొదటిగా యాకోబు గారి పేరు ఏంటంటే యాకోబ్. యాకోబ్ అంటే చివర KOV అని వస్తుంది. అందుకని ఒకవేళ మీరు చరిత్ర తెలిస్తే ప్రపంచ దేశాన్ని చదువుకున్న పిల్లలు ముఖ్యంగా తెలిసినప్పుడు రష్యా దేశస్తుల పేరు గోర్బచేవ్, క్రుష్చేవ్, పౌలు గారు అనుకోండి పౌలో, పోప్ గారు ఉన్నారు కదా పోపో, ఇర్మియా ఉన్నారు కదా ఇర్మియో అని ప్రతి పేరు చివర ఓవి వస్తుంది. ఎందుకంటే ఈ యాకోబు గారి గురించి రష్యా దేశం అంతా మిఖాయిల్ గోర్బచేవ్ ఆ రష్యా దేశాన్ని ప్రెసిడెంట్ చేశాడు, అధ్యక్షుడిగా చేశాడు ఆయన. కానీ ఎందుకు వస్తాడు యాకోబు గారు అంత ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రభు యొక్క సేవకుడిగా ఉన్నాడు కనుక ఒక దేశం రష్యా అంటే చాలా పెద్ద దేశం, అది ఇంచుమించు అమెరికా అంత పెద్ద దేశము యాకోబు గారిని అంగీకరించింది ప్రభు యొక్క సేవకుడిగా. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అలాగే జర్మన్ దేశం అక్కడికి వచ్చేసరికి యాకోబు గారి పేరు ఏమనుందంటే లూకోబస్ అని ఉంటుంది. ఇదే యాకోబు గారి పేరు. అంటే గ్రీకులో వచ్చేది ఆ హెబ్రీలోంచి గ్రీకులోకి వచ్చేసరికి యాకోబస్. అందుకనే ఆ జర్మన్ దేశస్తుల పేరు చివర USS అని వచ్చే పేరు ఇది మనం గోర్బచేవ్ ఎలా అనుకున్నామో ఆ దేశస్తులు కూడా ఎక్కువ ఈ పేర్లు వాడుతూ ఉంటారు. ఇప్పుడు గమనించండి, ప్రభు బ్రతికుండగా నమ్మనటువంటి యాకోబు ఆయన చనిపోయిన తర్వాత నమ్మి విశ్వసించాడు కనుక ఈరోజు దేశాలు వారు కూడా ఆయన పేరు పెట్టుకోవడానికి, ఆయన పేరు అంగీకరించినటువంటి వారిగా, ఆయన పేరును మోసేటువంటి వారిగా ఈరోజు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మరణం, ప్రభు యొక్క ప్రాణం పెట్టిన స్థితి, ప్రభు పొందిన గాయములు, ప్రభు మోసిన శిలువ, ప్రభు నడిచిన ఆ కల్వరిగిరి మార్గం, ప్రభు సమాధిలోనికి మోసుకెళ్ళబడిన స్థితి, లాజరు సైతము 4 రోజుల తర్వాత సమాధి నుంచి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా పిలవగానే లాజరు పేతవస్త్రాలు బయటకు వచ్చాడు కదా. అటువంటి రక్షకుడైన యేసు ప్రభుని ధనికుడైన అరిమతయి యోసేపు మోసుకుని భుజం మీద వేసుకుని మోసుకుని వెళ్ళి తన తోటలో ఉన్న క్రొత్త సమాధిలో పెట్టవలసి వచ్చింది. లేవగలడు ఆయన, లేవలేక కాదు,
వెంటనే మోయబడ్డాడు ఆయన. సమాధిలో 3 దినముల ఆ శరీరం ఉండిపోయింది. 3వ దినమున ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నూతనమైన శక్తి ద్వారా, మహిమ శరీరముతో, మహిమ ద్వారా ఆయన లేపబడ్డాడు. చెప్పకూడదు ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యాల్లో ఏ ఒక్క కార్యమైన ఈ రోజు నువ్వు మార్చగలిగితే, ఆయన నడిచిన మార్గము, పొందిన దెబ్బలు, కాల్చిన రక్తము, ఆయన పడిన క్షోభ, నిన్ను క్షమించిన ఇంకా దెబ్బలు పొందుతూ కూడా క్షమించని తండ్రిని వేడుకున్న విధానము, వదకు తేవడు గొర్రె పిల్లల శిలువలో నలిగిపోయిన స్థితి, ఈ రోజుకైనా నిన్ను మార్చగలిగి, నువ్వు మారగలిగితే, అదేంటంటే మార్చడం ఏంటండి? మధ్యాహ్నం వస్తున్నామండి, ప్రతిరోజు వస్తున్నాం. మా అయ్యగారు 66 రోజులు పెడితే 66 రోజులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వస్తున్నాం. బాప్తిసం కూడా తీసుకున్నాం, బలలో చేయి పెడుతున్నాం. ఇదే యాకోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఒకవేళ క్రియలు లేకపోతే విశ్వాసం ఏంటో తెలుసా? మృతం అంట. క్రియలు లేకపోతే, నీలో క్రియలు లేకపోతే అది ఆ విశ్వాసము మృతము. కానీ ఒకవేళ నమ్మాను అనుకుంటూ నిన్ను మోసం చేసుకుంటున్నావా? రక్షించబడ్డాను అనుకొని నీవే నీ ఆత్మను మోసం చేసుకుంటున్నావా? దొంగోడిసి దోచుకెళ్తాడు అవునంటారా? నువ్వే దొంగవైతే, నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తూ ఉంటే, నీ ఇంట్లో డబ్బుని, నీ ఇంట్లో బంగారాన్ని, నీ ఇంట్లో వస్తువుని నువ్వే దొంగతనం చేస్తూ ఉంటే ఎవరండి కాపలా? అందుకే తెలుగులో సాగుతుంది, ఇంటి దొంగనంట. అవునా? మరి ఎట్లా? ఎంతకాలం క్రియలు లేనటువంటి విశ్వాసం, మృతమైన విశ్వాసం ద్వారా బ్రతుకుతాం మనం? నీకు కొన్ని మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఈ యాకోబు గారు వాక్యంలో వచ్చిన మాట, యాకోబు గారు ఆయన ఈజ్ ద ఫస్ట్ బిషప్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో మొట్టమొదటి బిషప్ ఎవరంటే యాకోబు గారు. తర్వాత ఈయన హతసాక్షిగా మార్చబడ్డాడు. హతసాక్షి అంటే మనం చెప్పిన గుర్తురాకు. హతసాక్షి అంటే దేవుని కొరకు, డబ్బు కొరకు, ఆస్తి కొరకు, తగాదాల కొరకు, కోపంతో, కసితో, స్వార్థంతో కాదు, దేవుని కొరకు చంపబడిన స్థితి, దేవుని కొరకు చనిపోయే స్థితి హతసాక్షి అంటారు. ప్రభు బ్రతుకుడుగా నమ్మనటువంటి వాడు, ప్రభు నమ్మటం కాదు, ఆయన విస్తరించడం కాదు, ఆయన గురించి మాట్లాడటం కాదు, నమ్మకంగా బ్రతకడం కాదు, ఆ శిలువను పోయడానికి ఇష్టపడి ఆయన బిషప్ అయిన తర్వాత హతసాక్షిగా చేయబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత గట్టిగా నమ్మకపోతే, అంటే ప్రభు యొక్క మరణం ఆ సహోదరుని మార్చేసింది. ప్రభు యొక్క మరణం గ్రామాన్ని, పట్టణాలు, దేశాన్ని మార్చేసింది. ప్రభు యొక్క మరణం భూమి గంతముల వరకు పాకింది. తూర్పు నుంచి పడవరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు కూడా ప్రభు యొక్క మరణం అంతా తెలిసిపోయింది. ఈరోజు యేసు ప్రభు చనిపోలేదు నా కొరకు చెప్పలేదు మరి ఉన్నారా? నా కొరకు కాకపోయినా మనుష్యుల కొరకు చనిపోలేదు ఎవరు చెప్తారండి? నో. ప్రపంచం మొత్తం మీద అడవుల్లోకి వెళ్ళండి, గుహల్లోకి వెళ్ళండి, ఇంకెక్కడికి వెళ్ళండి, ఏ అనాగరిక ప్రజలకు వెళ్ళినా సరే ఎస్ జీసస్ అనగానే ఎస్ ఈజ్ ద సేవియర్ అంట. అంటే ప్రభు యొక్క మరణం, ఆ శక్తి, ఆ మరణంలో ఉన్న శక్తి అనేకులు తాకి, ప్రభు యొక్క మరణంలో ఉన్నటువంటి ఆ ప్రభావం అనేకులను మార్చేశారు. ప్రభు యొక్క పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ అనేకుల ఆత్మను రక్షించింది. ఈరోజు నువ్వు కూడా రక్షించబడిన జాగ్రత్తలో ఉన్నావా? ఈరోజు నీవు కూడా ఒక ప్రభు ఇప్పుడే ఈ శాపను తీసుకొస్తూ అలా దిగి వచ్చేస్తే ప్రభు అని ఉన్నాను అని వెళ్ళిపోగలవా? ప్రభు తీసుకు వస్తాను ప్రభు, ఇంకా మా ఆయన గారికి చెప్పలేదు ప్రభు. అదేంటి ప్రభు, మా ఆవిడ ఉందిగా మరి ఈ సాగులు చెప్తామా? సాగులు చెప్పేదాకా ప్రభు బాగా ఎవరి కుంటి సాగులు. కానీ వాక్యం ఒకరిని వాడు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి అధ్యాయం 20వ వచనం చూస్తే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని తీర్చదు, నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని చదవాలి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎలా అంగీకరించాలి వాక్యాన్ని? అంటే ఏంటో
సాత్వికం అంటే ఏంటో? చిరు గురులాడతా, కోపంతో చెటపట్లాడతా. సాత్వికం అంటే మృదువైన స్వభావం. చెప్తాను, ముందు వచ్చిన చెప్తాను మీకు ఆ మాట. సాత్వికం అంటే మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. మృదువుగా, సౌమ్యంగా, చెటపట్లాడతా కాదు కానీ, కోపతాపాలతో కాదు కానీ, కసురుకుంటా కాదు కానీ, మృదువుగా అంగీకరిస్తే అది సాత్వికం అంటే. ఏం మానాలంటే మనం కొన్ని విషయాలు మానాలా. దుష్టత్వాన్ని మానాలట, వెర్రవేగే స్థితిని మానాలి. వెర్రవేయటం అంటే ఎప్పుడు వెర్రవేగుతుందో చెప్పండి? గర్వం, అతిశయం. గర్వం మనకు నా అంతరం వాడు లేదు, నా అంతరం లేదు. నేను పడకపోతే మా చర్చ లేదండి అనుకుంటున్నావా? నువ్వు పాడకపోతే రాళ్ళ చేత పాడిస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మా సంఘంలోనంటే నేనే చూస్తాను. నేను అసలు చెప్పకూడదు కదా పైకి, అసలు నేనే చెప్పకూడదు పైకి. చెప్పకూడదు అంటే మళ్ళీ నేను వాయించేస్తున్నాను. అసలు మా అయ్యగారండి అసలు నేను లేకపోతే అది రాబు కాదు అని పైకి అనకూడదండి. మరి చెప్పకూడదు. మరి ఎందుకు వెనక తోక ఏముంది నేను? అయ్యగారు, సంఘం, దేవుడు అంటే నీ చెప్పు చేతుల్లో ఉన్నారా? నువ్వు చెప్పినట్టు వినాలా, నువ్వు చెప్పినట్టు చేయాలా. క్రిస్మస్ ఎప్పుడు పెట్టమంటే అప్పుడే పెట్టాలి. అయ్యగారు స్వతంత్రం చేయకూడదు. ప్రార్థనగా ఎప్పుడు పెట్టమంటే అప్పుడే పెట్టాలి. 8 గంటలకు 2 గంటలు, 8 గంటలు ముయ్యాలి, 2 గంటలు ముయ్యాలా అనుకుంటున్నావా? జాగ్రత్త. వాక్యం తెలుసు, చూస్తే మనం చదువుతానండి. అందుచేత సమస్త కల్మషమును ఇంకేముందంట, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు. వాక్యం ఏం చేస్తుందంటే లోపల నాటబడాలి, హృదయంలో నాటబడాలి వాక్యం. అప్పుడే మారు మనసు కలుగుతుంది, అప్పుడే రక్షణ వ్యవస్థ పనిచేస్తుందండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో, చైనా వాళ్ళు ఎవరు మన మీద విత్తరుగా రాకెట్ తీసుకుని వస్తారంట. మన సైనికులు ఎదురుపోతూ ఉన్నారు అనుకోండి, ఆ పర్లేదు అనుకున్నాను కూర్చున్నారు అనుకోండి, ఆ వస్తే ఏం చేస్తారు? మా హాయితో విమానం మన కోసం చేస్తారు, తర్వాత దాన్ని వెళ్ళిపోతారు. మనం అనుకుంటే వాళ్ళు 2 విమానాలతో వచ్చేసారు, 4 ర్యాకెట్లతో వస్తారు, 6 ర్యాకెట్లు 10, 20 వేసుకొచ్చేస్తారు. కానీ అక్కడ సౌండ్ రాగానే, నేడాలు అక్కడ కనిపెట్టగానే మన సైనికులు ఏం చేయాలి? వెంటనే రియాక్ట్ అవ్వాలి. వారి బలమ కంటే మన బలం గొప్పగా ఉండాలా, వారి ఆయుధాల కంటే మన ఆయుధాలు గొప్పగా ఉండాలా, వారి వేగం కంటే మన వేగం గొప్పగా ఉండాలా, వారి ధ్వని కంటే మన ధ్వని ఎక్కువ ఉండాలా. ఎప్పుడైతే వారిని డామినేట్ చేసేటువంటి వారుగా ఉంటామో అప్పుడు మనం జయించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ హృదయంలో వాక్యము నాటబడితే, నీ హృదయంలోనికి వాక్యం ఎక్కితే. యాకోబు ఎవరు? అసలు మొట్టమొదటి యాదిగాడు యాకోబు ఎవరు? మోసగాడు. నేను సందర్భం కలిగి మాట చెప్తాను మీకు. ఆ మొదటి యాకోబు అంటే ఆదికాండంలో ఉన్న యాకోబు. ఆయన పేరేంటంట? యాకోబు అంటే మోసగాడు. ఇంకో పేరు చెప్పనా మీకు? యాకోబు అది కాదు, ఇంకో మాట. యాకోబు అంటే అసలు ఏంటంటే భాషాపరంగా గ్రీక్ భాషలో వచ్చిన తెలుసా? రీప్లేసర్, స్ప్లెండర్, రీప్లేసర్. రీప్లేసర్ అంటే ఎందుకంటారు? రీప్లేస్ అంటే ఇప్పుడు ఇదివరకు మీరు చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళు తెలుసు, ఇంట్లో రుబ్బు రోలు ఉండేది కదా, ఇప్పుడు రుబ్బుతున్నారా? ఇప్పుడు ఏమొచ్చింది? గ్రైండర్ మిక్సీలో వచ్చేసి. ఇదివరకు మట్టి దాకాలో వండుకునేవాళ్ళు, ఇప్పుడు రైస్ కుక్కర్లో వచ్చేసి. అంటే మట్టి దాకా రైస్ కుక్కర్తో రీప్లేస్ చేయబడి మార్చబడింది, రుబ్బు రోలు మిక్సీతో మార్చబడింది. ఏషావు యాకోబు రీప్లేస్ చేశాడు. గర్భం నుంచి ఎవరు రావాలి ముందుకు? మరి ఎవరు వచ్చారు? అవునా? జ్యేష్ఠత్వం, ఎర్రని పోరతో జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. అవునా? కనుక రీప్లేస్ చేయబడ్డాడు. కనుక యాకోబు అంటే ఆ మాటకు మోసగాడు అంటే ఎలాగంటే రీప్లేస్, ఒక దానికి బదులు మరొకటి చేస్తే రీప్లేస్. అది యాకోబు అంటారు. అంతని ఆ పేరు మోసగాడనే మోసకరమైన పేరు కలిగినటువంటి వాడు చివరకు పోరాడి గెలిచినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ యాకోబును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా ప్రియమైన సంగమా, యాకోబు గారు ప్రభు చనిపోవడం చూచి, ఆయన ప్రాణం పెట్టడం చూచి, ఆ సిలువను వైపు చూచి, ఆ సిలువలో తన ప్రాణం విలవలాడుతుంటే ప్రాణం పెట్టే స్థితిని చూచి తల్లడిల్లిపోయి ఎస్
హీఈస్ ద రైటియస్ పర్సన్. ఈయన మాత్రమే న్యాయవంతుడు, ఈయన మాత్రమే జీవాధిపతి, ఈయన నిజంగా రక్షకుడు అని చెప్పి నమ్మి ఆ అన్నగారి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడినటువంటి వాడిగా తనలో ఉన్న కల్మషాన్ని, అప్పుడు ఏమన్నాడు, ముందేమన్నారు, యెహోవా చూసాము మా ఇంట్లో వద్దయ్యాను అన్నారు. ఇప్పుడు ఏమన్నాడు, ఆయన రక్షకుడు అంటాడు. అసలు మా గొప్పలైతే నువ్వు బయటకు నీ వరద శిష్యులే చూసుకో అంటే అతిశయం, గర్వం, వెర్రవీగే గర్వం ఉంది వారిలో. అదంతా విడిచిపెట్టి వేసి ఇప్పుడు తన హృదయాన్ని మార్చుకొని రక్షకునికి అవకాశం ఇచ్చాడు యాకోబు. ఈ రోజున ఒక నీరు ఇంకా ఏదైనా వెర్రవీగుచున్న కల్మషం, ఇంకా ఏదైనా అతిశయం, ఇంకా ఏదైనా గర్వం, ఇంకా ఏదైనా అయాసకరమైన పరిస్థితి ఈ రోజు ఖచ్చితంగా దాన్ని విడిచిపెడితేనే కానీ యాకోబు గ్రంథం ద్వారా నువ్వు రక్షించబడవు. గమనించి ఈ రోజున మరి జ్ఞాపకం చేస్తున్నాను. 27వ అధ్యాయం, మొదటి అధ్యాయం 27వ వచనం చూద్దాం. అసలు భక్తి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ అసలు భక్తి అంటే ఏంటి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను దేవుని ఎదుట అంట. అసలు భక్తి ఏంటి? మేము చాలా భక్తి ఉంటామండి. అసలు మీరు చెప్పకూడదు కానండి, అసలు మా ఇంట్లో మా పిల్లలు అందరూ మా కోడలండి, అది కోడలేదు. అసలు 10 దాకా ప్రార్థన 6 దాకా కోడలేదు. పిల్లలు అసలు కలవద్దు, ఏంటి ఫ్రెండ్స్ తోటి అడిగి దిగుతూ ఉంది. పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడుగుతున్నాడు. అసలు మన ఇంటికి అంత భక్తిగా ఉంటామని. నిష్కళంకమైన భక్తి ఏదనగా వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయో. ఎవరి ఇబ్బందులు? అక్కడ చూడాలి. దిక్కులేని పిల్లలను, రెండోది ఏంటంటే విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయో. చదువున ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. ఒకటి అనాథలను పరామర్శించాలి, రెండవది విధవరాండ్లను పరామర్శించాలి. బాగా గమనించండి. ఒకటి ఏంటంటే అనాథ పిల్లలను, విడిచిపెట్టబడిన పిల్లలు, రెండవదిగా విధవరాలను పలకరించి పరామర్శించి తర్వాత ఏం చేయాలంటే వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యము అంటకుండా పవిత్రముగా బ్రతకాలి. ఏ మాట ద్వారా, ఏ చూపు ద్వారా, ఏ ప్రవర్తన ద్వారా, ఏ నడవడిక ద్వారా నీకు ఇహలోక మాలిన్యం అంటుతుందో అది గమనించి. ఒకవేళ మన ఇంట్లో టీవీ చూడం, సినిమాలు అవి చూడం, నిజమే చక్క వాక్యాలు చూస్తాం. కానీ మన ఇంటి పక్క పోర్షన్లో గోడ అడ్డం, గుమ్మ మూసే అడ్డం ఉంది. కానీ అవతల పోర్షన్లో వచ్చి వినిపిస్తుంది మనకి టీవీ. ఒకవేళ దాంట్లో నుంచి వచ్చేటువంటి అసహ్యమైన సినిమా సంబంధించిన మనం వినకూడదు ఏదో ఒకటి చెవిలో పడినప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాము. ఆ సందర్భము, ఆ మాటో, ఆ డైలాగు, ఆ పాటో, ఆ రాగమో, ఆ మ్యూజిక్కో, దానికి నువ్వు ఆసక్తి కలిగి త్వరగలిగిన చెవులు ఒక్కసారి ఆసక్తికి, ఒక సెకండ్ ఆసక్తి కలిగి ఉంటే ఇక ఒక మళ్ళీ నీకు అంటే ఉంటే లోకంలో మురికి లేకుండా లేదండి. అమ్మా లోకమంతా పాపమే కదా, సాధారణ చెప్పబడింది. మురికి లేకుండా ఉండదు, పాపం లేకుండా లేదు. కానీ ఎలా ఉండాలి మనము? ఇహలోక పాప మాలిన్యమును అంటించుకొనకుండా, మనకు తగలకుండా, ఆ వాసన మన దగ్గర రాకుండా మనం ఉండాలంట. అందుకే మాట చెప్తూ ఉంటారు, బురద గుంటలో ఉంచంట కలుపు పోస్తుందంట. కానీ దానికి బురద ఉంటుందా? ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, ఎంత నీట్గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో. దానికి బురదలోంచి పుట్టింది, బురదలోంచి వచ్చిందన్న ఆనవారు కూడా ఎక్కడ ఉండదండి. అవునా? ఎస్. మనము కూడా విశ్వాసం పరిశుద్ధం అని చెప్పుకునే మనము, వాక్యాన్ని వింటున్నాం, నమ్ముతున్నాం, వెంబడిస్తున్నాం అని చెప్పుకునే మనము కూడా ఎలా ఉండాలి తెలుసా? ఇహలోక పాప మాలిన్యము మనకు అంటకుండా బ్రతికేటువంటి వారుగా మనం ఉండాలి. అది నిజమైన భక్తి. నంబర్ 1 అనాథ పిల్లలను, రెండవదిగా విధవరాలను పరామర్శించి, తర్వాత ఇహలోక పాప మాలిన్యం మనకు అంటకుండా ఈ 3 పనులు చేస్తే అది నిష్కళంకమైన భక్తి అని చెప్పేసి యాకోబు గారు చెప్తూ ఉన్నారు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం.
నాలుక అగ్నియే. మన నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయి. ఇప్పుడు దాకా ఏం చదువుకున్నాం మనము? ఇహలోక మాలిన్యం మనకు అంటకూడదు చదువుకున్నాం. ఇక్కడే ఉంది. ఇప్పుడు చెప్పండి, నాలుక మన నోట్లోది, మన ఒంట్లోది. ఇది దీనివల్ల ఏమవుతుందంట? పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేస్తుందంట. అంటే ఇప్పుడు పాపం ఎక్కడ చెప్పండి? ఇప్పుడు ఊళ్ళో ఉందా, మనలో ఉందా? మన నోట్లోనే ఉంది పాపం, మన దగ్గరే ఉంది పాపం, మనమే కలిగి ఉన్నాం, మన నోట్లో ఉందండి పాపము. మరి ఇప్పుడు ఇది అంటకుండా ఎలా ఉండాలి మనం? ఎస్, నోటిలోనే నాలుక చేసే పాప విన్యాసముల ద్వారా మనకు కళంకం అంటకుండా, పాప మాలిన్యం అంటకుండా మనం జాగ్రత్త పడేటువంటి వారుగా ఉన్నది. అదే వాక్యం యొక్క విధానం. విశ్వాసం అంటే అదేనండి. నాలుకని నోట్లోనే ఉంది. దానివల్ల ప్రాపంచికం సంబంధమైనటువంటి పాప మాలిన్యం చెప్పబడుతుంది. ఇక్కడ నీ నోట్లోనే ఉన్నా సరే, బురదలోనే కలుపు ఉంది కానీ బురద అంటట్లేదు. నీ నోట్లోనే నాలుక ద్వారా పాపం ఉంది కానీ పాపము నీకు అంటకూడదు. పాపము జోలికి నీవు వెళ్ళకూడదు. నాలుక చాలా చిన్న అవయవమే కానీ విస్తారమైనటువంటి అడుగులు ఏం చేస్తుందంటండి? అగ్గిపుల్ల దేంతో తయారు చేస్తారు? చివర అది వదిలేసేయండి. ఆ పుల్ల ఏంటది? చెట్టు కొమ్మేనా? చెట్టులో తయారు చేస్తారు కదా అగ్గిపుల్ల, మనం పట్టుకునేదాన్ని. కానీ అదే అగ్గిపుల్ల, ఆ చెట్టులోంచి తయారు చేసిన అగ్గిపుల్ల ఒకసారి గీసి వదిలేసామంటే, అగ్గి అంటించామంటే అడివంతా అడుగులో చెట్లన్నీ తగలెట్టేస్తాయి. ఎస్, నాలుక నీలోని చిన్న భాగమే, అగ్గి పుల్లలాంటి భాగమే. కానీ గీసి వదిలేసామంటే ఏం చేస్తాం? ఎవరు తగలబడితే నిన్ను తగలబెట్టేస్తాం. కానీ నాలుకను చాలా జాగ్రత్తగా వాడాలి. నాలుకను అరుచుకుంటేలా ఇది అంటాం కదా, కాలు కొడుకునేలా. ఒకవేళ కాలు జాగా పర్లా కడుపుకొని వస్తాం, కానీ నోరు జారితే ఉంది కదా, ప్రమాదం ఉంది కదా, చెప్పుకున్నాక మనం. కానీ చాలా విశ్వాసుల మీద మనము నాలుగురు చాలా జాగ్రత్త. ఎవరి గురించి ఏమి మాట్లాడుతున్నామో ఆ ప్రతి మాట కూడా దేవుని దగ్గర లెక్క వ్రాయబడి ఉంటుంది. నీ బంధువుల గురించి, నీ ఇంట్లో గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ కోడల గురించి, నీ అక్క గురించి, నీ మామ గురించి, నీ రక్త సంబంధి గురించి, సంఘంలో సేవకుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, నీ ఇరుగు పొరుగు వారు, పరిచయమైన వారు, పరిచయం కాని వారు, ఎవరెవరి గురించి ఏ మాటలు మాట్లాడుతున్నావో ప్రతి దానికి, ప్రతి మాటకు లెక్క వ్రాయబడి ఉంటుంది. జాగ్రత్త. విశ్వాసికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. విశ్వాసి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. అవసరమైన దానికే మాట్లాడాలి. విశ్వాసంతోనే మాట్లాడాలి. విశ్వాసపు మాటలే మాట్లాడాలి. వాక్యంగానే మాట్లాడాలి. వాక్యంలో నుంచే మాట్లాడాలి. వాక్యం ఏం బోధిస్తుందో అదే మాటలు మాట్లాడేవారుగా మనం ఉండాలి. కనుక యాకోబు పత్రిక చాలా విషయాలు మనకి నేర్పిస్తుంది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయంలో 14-15 వచనం చూద్దాం. అయితే మీ హృదయములలో ఇలాగేమనుకున్నాం మనం? లోక పాప మాలిన్యం అనుకున్నాము. ఆ తర్వాత నాలుగు ఎక్కడ ఉందని మనలోనే ఉంది కాబట్టి అక్కడి నుంచే పాపము అనుకునే అవకాశం ఉంది అనుకున్నాము. అయితే ఇప్పుడేముందో చూద్దామా? అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎందుకు నాలుగును జాగ్రత్తగా వాడాలంటే అసలు ఏమనుకూడదంటే మన దగ్గర హృదయములో సహింపనలవి కానీ మత్సరమును, తర్వాత ఏముందంట? వివాదము. వివాదం అంటే ఇది అంటారు కదా, ఎటువంటి తెట్టు అంటారు అంటారే, అది వివాదం అంటే. ఈ మాట బాగా అర్థమవుతుంది మనకి. వాదించడం తెల్లపోయింది దగ్గర ఇప్పుడే లేగలా, రోజు నేను లేగలా, ఎప్పుడు రోజు నేను తొలి తీయాలా, రోజు నేను ఎప్పుడు మడత పెట్టాలా, అంత అవసరమా? లేచి ఎప్పుడు మడత పెట్టి సర్దుకుంటే అయిపోయింది కదా. రోజు నేను రావాలా మందిరానికి, రోజు నేనే చూడాలా, రోజు నేనే ఎత్తాలా, అవసరమా? నీ బట్టి వివాదం చాలా ప్రమాదకరమైనది. గమనించి
వివాదం చాలా ప్రమాదకరమైంది. ఈ మధ్యకాలం బైబిల్ కూడా వివాదం ముంచేసే వారు చాలా మంది ఉన్నారు. విశ్వాసములు కూడా బైబిల్ వివాదాలు తీసుకొస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మందిరాలు వివాదాలు తీసుకొస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సేవకులు వివాదాలను లాగుచున్నటువంటి చాలా మంది ఉన్నారు. ఎవరి బ్రతుకులు వాళ్ళు వివాదాల ద్వారా బజార్ను పడేసుకుంటున్న వారు చాలా మంది. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, వివాదమే కదా. ఇంట్లో భార్య భర్తలు గొడవ పడుతుంది, వివాదమే కాదా? రానప్పుడు రావచ్చు కదా, అన్నం పెట్టాలని పెట్టలేదు, ఏదే పెట్టాలని పెట్టుకోలేవా అంటే వివాదం. రోజు కాని పెట్టి పెట్టకూడదు, నువ్వు నేను అలసిపోయాను అవసరం ఆ వివాదం. కానీ ఎవరి పని వారు లోపరుచుకొని హృదయానికి లోబడి వాక్యానికి లోబడి ఉంటే వివాదములు ఆర్గ్యుమెంట్ అన్నారు. జాగ్రత్త, నాలుగు ద్వారా చేసే ఆర్గ్యుమెంట్ చాలా పాపంతో కూడుకున్నది, చాలా ప్రమాదకరమైనటువంటి. సంఘములు అసలు ఆర్గ్యుమెంట్ ఉండకూడదు, విశ్వాసం అసలు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తప్ప ఒప్పుకో, తప్పు లేదా బయటకు వచ్చి అంతవరకే, అంతే తప్ప నా తప్పు నా కాదు, నా తప్పు లేదు, నేను కరెక్ట్, నేను వాదించిన అవసరం లేదు. వివాదము చాలా ప్రమాదకరమైన విశ్వాస జీవితానికి. ఏమనంటారుగా, వివాదము ఉంచుకున్న వారికి అతిశయపడవద్దు, సత్యములకు విరోధంగా మాట్లాడదు. 15వ వచనం చూద్దాం. ఈ జ్ఞానము అంటే వివాదము చేసేది, ఆర్గ్యుమెంట్ చేసేటువంటిది, కల్మషంతో ఉండేటువంటిది, సహింపదలమే కానీ మత్సరము అసూయ నీ హృదయంలో ఉంటే ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక, బాగా చదువుకోండి, ఇంకా మాట్లాడదు, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఏంటది? గట్టి చదవండి, దాని చదివారు. అదే అంట సంగతి. మన యూత్ లీడర్ గారు చదివాడు. చెప్పండి ఇప్పుడు ఏంటో? దయ్యముల జ్ఞానము ఏంటది? మత్సరం నీలో ఉంటే, నువ్వు వివాహం చేసే బిడ్డవుగా క్రైస్తవ బిడ్డగా ఉంటే, ఇంకా నీలో అసూయ ఉంటే, ఇంకా నీలో వెర్రవీగుచున్న అతిశయం ఉంటే, అది పైనుంచి వచ్చినది కాక ఎక్కడుందంటే భూ సంబంధమైనటువంటిది, ప్రకృతిలో ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి, అంధకార శక్తులు ఉన్నాయి, ప్రకృతిలో ఉంది కరువు ఉంది, ప్రకృతిలో ఉంది వివాదం ఉంది, ప్రకృతిలో ఉంది కరువు, ఇంకా రకరకాల చండాలు ఎన్ని ప్రకృతిలో ఉన్నాయి. కనుక ఇది ప్రకృతి సంబంధమైనటువంటిది. తర్వాత ఏంటంటే దయ్యముల జ్ఞానము. అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేస్తే, నీ హృదయంలో ఒకవేళ వివాదం ఉంటే, లేదా నీ హృదయంలో మత్సరం ఉంటే, నీలో అతిశయం ఉంటే, ఇది దేనికి సంబంధించినది? దయ్యముల జ్ఞానము. అయితే తర్వాత వచ్చి చూద్దామా, 17 వచ్చి చూద్దామా. ఏదనగా ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి ఇదేంటో నీచ కార్యం అంట. అంటే ఎక్కడైతే వివాదం ఉందో, ఎక్కడైతే దయ్యముల జ్ఞానం ఉందో, ఎక్కడైతే అతిశయం ఉన్నదో, ఎక్కడైతే నీకు పాపమాలిన్యం, ఎగవక పాపమాలిన్యం కట్టుకుంటుందో, అక్కడ ఏముందంట? నీచ కార్యము. అంటే నువ్వు నీచు, ఆ కంపు, ఆ చండాలం ఉంటుందంట. కనుక అలా ఉండకుండా తల వచ్చి చూద్దామా ఏముండాలి, అసలు ఏముండవచ్చు. అయితే ఇప్పుడు అసలు వచ్చిన కోసం అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏంటంటది? పవిత్రమైనటువంటి, మొట్టమొదటిగా పవిత్రమైనది. ఎక్కడి నుంచి వచ్చింది పవిత్రమైంది? పవిత్రత అంటే పై నుంచి వచ్చింది. భూ సంబంధమైంది, దయ్యాలకు సంబంధించింది. ఒకటే క్లారిఫికేషన్. పై నుంచి వస్తే పవిత్రమైంది. భూమి మీద జరిగేది చండాలమైనటువంటిది, నీచ కార్యములు జరిగించేటువంటిది, దయ్యముల జ్ఞానముతో ఉన్నటువంటిది. కనుక మొట్టమొదటిగా పవిత్రమైనటువంటిది. విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి, హోలీనెస్. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు కనుక నీవును పరిశుద్ధంగా దేవుడు కోరుకున్నాడు. కనుక విశ్వాసి అనగానే, రక్షించబడ్డారు అనగానే, మందిరానికి వెళుతున్నామండి అనగానే, మేము బైబిల్ చదువుతామండి అనగానే, మేము ప్రార్థన చేసుకుంటామండి అనగానే, మేము ప్రార్థన వెళ్ళేవాళ్ళమండి అనగానే, వాళ్ళు ఏముండాలంటండి? పవిత్రత ఉండాలి. పవిత్రత నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. రక్షించబడ్డాను కూడా బోటకం. మేము బాప్తిజం తీసుకున్నానండి అనుకోవడం నాటకం.
కానీ ఏమిటంటే మనకి మొట్టమొదటిగా పవిత్రత ఉండాలి. రెండవదిగా సమాధానకరమైన సమాధానకరమైన ఒకవేళ హృదయంలో వివాదం ఉంటే, నీలో విరవీగుచున్న అతిశయం ఉంటే, నీలో మత్సరం ఉంటే, ఈ క్వాలిటీ నీకు ఉంటుందా? ఉండదు. కనుక సమాధానకరమైన స్థితి కావాలి, సమాధాన పడాలి. కొంతమంది ఏమనుకుంటారు చెప్పరా, సమాధాన పడటం అంటే నేను సమాధానం నాలుగు తప్పు ఉందా, ఏ సమాధాన పట్టడం ఏంటి? అవునా? ఏ సమాధానం పట్టడం అయ్యారు మీకే మీరు అలాగే చెప్తారు. నేను సమాధానం పడతాను, సరే అమ్మా సరే బాబు అంటాను. నేను రేపు పొద్దున ఏమంటాను, తప్పు ఉంది కాబట్టి ఒప్పుకున్నామంటారు. అనుకో ఒప్పుకోరు. ఇవాళ సమాధానం పడితేనంట రేపు ఏమంటారంటే నిజంగా తప్పు చేసా కూడా వచ్చారు కదా, వస్తావా లేక షేక్ ఇస్తావా, వందనాలు చెప్తావా, కానీ సమాధానం పడండి కాదు. అది విశ్వాస లక్షణం కాదు. విశ్వాస లక్షణం ఏంటంటే ప్రజలేమనుకుంటున్నారు కాదు, నీకు కావాల్సింది రక్షించబడ్డాను అనుకున్న నీవు, నీ రక్షకుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు? ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు ప్రభు మరో పేరేంటంట, ఆయన సమాధానాధిపతి. సమాధానం ఉంచడానికి వచ్చాడు, సమాధానం నీలో పెంచడానికి వచ్చాడు, నేను సమాధానకరంగా ఉంచడానికి వచ్చాడు ఆయన. ఒకవేళ ఆయన సమాధానం ఇవ్వకపోతే ఈరోజు ఎంత గరికలు వేసి ప్రక్కన ఏదో అంత గసలు రాడిపోతూ ఉంటే, ఇంత స్థిమితంగా ఇంత సమాధానకరంగా మనం ఉన్నామంటే అది దేవుడి కృప కాదా, దేవుడికి ఇచ్చిన సమాధానం కాదా? మరి సమాధాన పడటం తప్పు ఏంటండి? ఎందుకు ఒప్పుకోవాలి? నాకు అక్కడ చాలా నాకు వచ్చిన పెద్ద సమస్య ఏంటో తెలుసు. నాకు చాలాసార్లు ఆలోచిస్తాను. నేను సమాధాన పడటానికి ఇష్టపడను. తప్పు చేసి కూడా, లోపం ఉండి కూడా, అవకతవకలు చేసి కూడా, అన్యాయస్తులు అయ్యుండి కూడా సమాధాన పడటానికి ఇష్టపడను. కానీ ఒకరు నీది రైట్, నీది కరెక్ట్, నువ్వు పర్ఫెక్ట్, యు ఆర్ రైటియస్, నీలో నీతి ఉంది, నీలో యథార్థత ఉంది, అయినను సరైన సమాధాన పడాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి నీతి, ఇది బైబిల్ చట్టం. ఇది నువ్వు సమాధాన పడు. ఒకరు సమాధాన పడకపోతే ఆయన కొడుతున్నటువంటి ఆ రాడు వారిని, పోలీసుల్ని ప్రభు ఏం చేయాలి, క్షమించాలా ఉందా? ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు ప్రభు. సమాధానమా కాదది? మరి మనలో ఉండాలా వద్దని? వాక్యాలు చదువుకుంటా, గుడ్ ఫ్రైడేకి ధ్యానం చేస్తాం. అప్పుడు ప్రభు చెప్పంటే మనం క్షమించాలని కోరుకుంటాం, కానీ మనం మాత్రం ఇతరులు క్షమించాలని కోరుకోం, ఇతరులతో సమాధానం పడడానికి ఇష్టపడం. ఈ రోజున భార్య భర్తలు విడిపోయి, కోర్టులకు వెళ్ళిపోయి, కేసులు పెట్టుకొని సంవత్సరాలు కోరసులు అయిపోయి, కుటుంబాలు నాశనం అయిపోయి, పిల్లలు తిక్కుబద్దలు అయిపోయి ఉండడానికి కారణం ఏంటి? సమాధానం లేకే కదా. సమాధానం పడి తప్పే. భర్త వెళ్ళి అమ్మ కలుస్తున్నావురా అంటే తప్పేంటి? నీ భార్య కదా, నీ సంసారమే కదా, నీ కుటుంబమే కదా. భార్య వెళ్ళి అయ్యా అలా కాదు, తప్పేది అయిపోయింది అనుకున్నాం, మంత్రి కలుస్తున్నారు. అయ్యా ఏముంటుంది? మీ ఇద్దరు భార్య భర్తలు కదా, మీ ఇద్దరు అన్నదమ్ములే కదా, మీ ఇద్దరు తండ్రి కొడుకులే కదా, మీ ఇద్దరు తల్లి కూతురులే కదా, మీ ఇద్దరు తోటికోడలే కదా, మీ ఇద్దరు అత్త కోడలే కదా. ఎందుకు సమాధానం? మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు స్నేహితులే కదండి, మీ ఇద్దరు ఇరుగు పొరుగులే కదండి. ప్రభు నేర్పింది ఏంటో తెలుసా? సమాధానము. కనుక రెండవ ప్రాముఖ్యమైన మొట్టమొదటి పవిత్రమైనటువంటి రెండవది ఏంటంటే సమాధానం ఉండాలి. తర్వాత చూద్దాం. తర్వాత ఏం కావాలి మనకి? మృదువైనది. ఇందాక వచ్చిందా చదువుకున్న మొట్టమొదటి చదువుకున్నాం, సాధువుగా ఉండాలని చెప్పేసి. మృదువుగా ఉండాలని అంటే మృదువు అంటే ఆ వాటికి అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చపాతీ చేస్తారు అప్పుడు ఇంట్లో కదా, చపాతీ చేసేప్పుడు ఊరికే గోధుమ పిండి అనేసి వేస్తే చపాతీ వచ్చేస్తా. అప్పుడు చెప్పండి చపాతీ చేస్తాను. ఒక నిమిషం నాకు చెప్పండి. పిండిలో చెప్పండి అమ్మా, చెప్పండి. పిండిలో ఏం చేస్తున్నాము? నీళ్లు పోస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? ముద్దలాగా చేస్తాం. ఆ ముద్దను ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? రావము నేను చపాతీ చేయకపోయినా తెలుసు, సూత్రం తెలుసు, నేను చెప్తాను. ఏం చేద్దాం? పెసుకోవడం కుదరపోయి చేతికి బలం లేకపోతే ఏం చేస్తారో తెలుసా? దాన్ని తీసుకొని టపా 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 బండకేసి కొడతారు కదా. ఆ అట్ల కర్ర ఉంటుంది కదా, దాన్ని తీసుకుని తను పెడతా ఉంటుంది. అని మీరు ఎప్పుడేసరి ఆ రోడ్డు పక్కన చేసి చపాతీ చూడండి, ఎంత గట్టి కొడతారంటే శక్తి కొలది కొడతారు. దాన్ని గుద్దుతారు పట్టుకునేలాగా. యేసు ప్రభువును కూడా రాడు వారు, శాస్త్రులు, పరిసయ్యులు పట్టుకుని అలాగే కొట్టారు. ఎందుకో తెలుసా? మృదుత్వం కోసం ఆయన కొట్టించుకున్నాడు. ఒకడు ఇంకా ఏదైనా లోక పాప నాలో ఉందేమో, ఇంకా ఏదైనా
నేను తండ్రి యొద్దకు వెళ్ళడానికి, పరమునకు వెళ్ళడానికి, సమాధిని గెలిచి వెళ్ళేటప్పుడు ఇంకా ఏదైనా ఆటంకం నాలో ఉంటుందేమో అని చెప్పేసి యేసు ప్రభు అంట బాగా నలగొట్టించుకున్నాడంట ఆయన. అందుకని పౌలు గారు అంటాడు, ఉపవాసముల చేత నన్ను నేను నలగొట్టుకున్నాను. ఎందుకు కావాలి మనకి? మృదుత్వం కోసం అండి. ఉపవాసం ఎందుకుంటామో తెలుసా? మృదుత్వం కోసం, స్మూత్నెస్. నువ్వెంత గోధుమ పిండిని కొడతావో, అమ్మ గోధుమ చపాతీ చేసుకొని నేర్చుకుంటారు చెప్తున్నా. ఇంటికి వెళ్ళి బాగా స్మూత్గా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. మీరు ఎంత గోధుమ పిండి ముద్దను బలంగా కొడతారో, ఎంత దాన్ని చెతగా బాగుతారో, ఎంతగా గుద్దుతారో అంత స్మూత్నెస్ వస్తుంది దానికి. గమనించారు? అవును. లేకపోతే రొట్టె గట్టిగా ఉంటుంది, పళ్ళు పీకుతాయి, పళ్ళు గట్టి నొప్పి వచ్చేస్తాయి, అప్పుడు ఇబ్బంది. అంతే మరి. ఆయన ఏం చేస్తాడు? పని చేసి కష్టపడి వస్తాడు, పీకునే పెట్టావు నువ్వేం చేస్తాడు కదా, ఇవి చపాతీ చేయడం అంటాడు ఆయన. కనుక ఏం చేయాలి? ఆయన స్మూత్గా ఉండాలి, నువ్వు చపాతీ స్మూత్గా చేయాలి. స్మూత్గా చేయాలంటే కొట్టాలి, పిండిని పట్టుకొని. మృదుత్వం కావాలి. విశ్వాస యొక్క లక్ష్యం ఏంటి? అందుకే ప్రభు మనకి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టింది ఎందుకు తెలుసా? ఈ మృదుత్వం నీకు రావటం కోసం. ఈ స్మూత్నెస్ నీలో గొలుగుదనం పోవాలి, నీలో ముళ్ళు పోవాలి. దుర్గపేడలో చూస్తే అక్కడ తుమ్మ కర్రతో మందసం అవునంటారా, ఆ యొక్క గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో పెట్టే ప్రతి విలువైనది కూడా తుమ్మ కర్రతో చేశారు. తుమ్మకర్ర అసహ్యమైన కర్ర, తుమ్మకర్ర ముళ్ళుతో ఉంటుంది, సుళ్ళు తిరిగి ఉంటుంది, నల్లగా ఉంటుంది, వికారంగా తుమ్మ చెట్టు అప్పుడు ఇంట్లో పెంచుకోరు అవునా. అలాంటి తుమ్మకర్ర చేత ప్రత్యక్ష గుడారంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండదగినటువంటి ఉపకరణాలన్నీ కూడా తుమ్మకర్రతోనే చేయమన్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? దాన్ని బాగా నరికి రుద్దినప్పుడు దాని నవిష్యులు చెక్కినటువంటి మంచి అందమైన కర్రగా అది వస్తుంది. గట్టిగా ఉంటుంది కానీ అందంగా ఉంటుంది. దేవుడికి అతి పరిశుద్ధ స్థలం ఉన్నది కనుక ఆ వృద్ధుడు కావాలి. అందుకే శోధన మనకి. మనలో ఎగురు దేవుడు ఎత్తు పదాలని ఎగిరిపోయి సరిచేయబడాలి. క్రైస్తవ్యం అంటే క్రమపరచబడిన విధానం. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? క్రమపరచబడిన వారు క్రైస్తవులు. దేవుడు క్రమపరచబడాలి, వాక్యము చేత క్రమపరచబడాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు స్మూత్గా ఉండాలయ్యా అని చెప్తుంది. అమ్మ నువ్వు మృదుగా ఉండాలమ్మా అని చెప్తుంది. కనుక మృదుతో నీకు కావాలి. తర్వాత ఏముంది? సులభంగా లోబడేది. మృదువు ఉంటాడని లోబడతామండి. అసలు మృదుత్వంతో ఉంటే లోబడే తత్వం ఉంది కాబట్టి మృదుత్వంగా ఉన్నాం. నువ్వు చెప్పిన ఎందుకనాలా, నువ్వు చెప్పిన ఎందుకు చేయాలా, అది కూడా ఎట్లా లోబడతారు వాళ్ళు. కనుక ఎప్పుడైతే మృదుత్వం మనకుందో విశ్వాస యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? వాక్యానికి లోబడతాం, సేవకులు చెప్పిన దానికి లోబడతాం. విశ్వాస యొక్క లక్ష్యం ఏంటంటే వెంటనే తడతాయించుకోండి. ఇంకా దూకడమే. నీళ్ళు ఉన్నాయా లేవా, లోతు ఎంత ఉంటుంది అవసరం మనకి, మధ్యలో రాళ్ళు దొరుకుతాయా, ఇంకా ఉంటాయా, నో అలా ఆడకూడదు. ఇంకా దూకమ్మా, అయ్యా దూకడే. అది లోబడి తత్వం. ప్రభు ఆయన అరమంది ఉండి ఆ ముద్రలు విప్పినప్పుడు ఎవరు పెడతారు భూలోకంలోకి అని ఏడుస్తూ ఉంటే ఏమన్నారు? ఇదిగో ముద్రలు విప్పడానికి యోగ్యుడైనటువంటి వారును భూమి మీదకి వెళ్ళి నరుల కొరకు, నరుల పాపమును మోసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి లోబడ్డాడు ఆయన. ఆ లోకంలో తండ్రి ఎదుట 24 పెద్దల సింహాసనం ఎదుట లోబడినటువంటి వాడిగా బాలయేసు అంత పెద్ద మహిమాన్వితుడైన దేవుడు చిన్న బేబీ బాయ్గా లోకంలోకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లోబడుకుంటారు కాదంటారా? ఇప్పుడు అదే ఆకారంతో, అదే మహిమతో, అదే తగ్గిరేశ్వరంతో, అదే సింహాసనంతో ఆకాశం నుంచి పూసుకుని రాగలిగిన దేవుడు రాలా. చిన్న బేబీ బాయ్గా వచ్చాడు. పసిగుడ్డిగా వచ్చి తగ్గించుకోవడమే కాదని, లోబట్టమే కాదా? అలాగే ఎందుకు రావాలైనా? డైరెక్ట్గా 30 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి వచ్చేచ్చు కదా దేవుడు కదా. ఆయన రావచ్చు కదా, రాలేదు. కారణం ఏంటి తెలుసా? లోబడే తత్వం, తగ్గింపు స్వభావం విశ్వాసకి అవసరం. తర్వాత ఏముంది? కనికరముతోను మంచి ఫలములతో ఏముండాలంటే అండి? కనికరం ఉండాలి. మన హృదయంలో కనికరం అంటే జారిపడే పరిస్థితి. ఎదుటి వారిని చూచినప్పుడు మొదటి చదువుకున్నాం, అనాథలను, విధవరాలను ఏం చేయాలి? మనము పలకరించి పరామర్శించేటువంటి వారుగా, వారిని బలపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. కనుక కనికరం ఉండాలండి మనకి. ఒక విషయం ఉన్నప్పుడు, ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఒక పరిస్థితి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఒక వ్యవస్థ ఉన్నప్పుడు, ఒక సమాజం ఉన్నప్పుడు, ఒక సంఘం ఉన్నప్పుడు, ఒక సేవకుడు ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో కూడా కనికరము కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ప్రభు కనికరంతోనే మన దగ్గర
దగ్గరికి వచ్చాడు ఆయన. కనికరం లేకుండా మన దగ్గర కాదు, నిన్ను నన్ను ప్రేమించి కనికరించి ఆయన వచ్చాడు ఆయన. కనుక కనికరంతో ఉండాలి. తర్వాత ఏంటంటే మంచి ఫలములతో నిండుకున్నది. యాపిల్స్, అవకాడో, ఆరెంజెస్, ఇంకా ఫలాలు. ఈ ఫలాలు కాదు, ఆత్మ ఫలాలు. ఎన్ని ఆత్మ ఫలాలు అమ్మా చెప్పండి. అలాంటి చదివేస్తుంది గ్రంథాలు అయిపోయినాయి మనకి. 9 ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఫలాలు గుర్తున్నారంటే నవమాసాలు. నవమాసాలు మాకు గుర్తుంటున్నాయి. గర్భమాసం కదా, గర్భం ధరించి నవమాసాలు. ఇది గుర్తుపెట్టుకుంటారు. ఆత్మఫలాలు ఇప్పుడు నవ అంటే 9. నవ అంటే 9. ఇంకా బాగా గుర్తుంది నవగ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఏముంటారు చెప్పండి? కనికరం, మంచి ఫలములతో నిండుకున్నదై, పక్షపాతమైన వేషధారణను లేనిదై ఉన్నది. ఇప్పుడు మొట్టమొదటిగా పైనుంచి వచ్చిన జ్ఞానం ఏంటంటే భూ సంబంధమైనది కాకుండా, దయ్యముల సంబంధం కాకుండా పైన నుంచి వచ్చిన జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనటువంటిది, సమాధానంతో నిండుకున్నటువంటిది, మృదువైనటువంటిది, త్వరగా లోబడినటువంటిది, పక్షపాతమైన వేషధారణను లేనటువంటిది, కనికరంతో మంచి ఫలంతో నిండుకున్నది. ఇది కదా వచ్చిన తోచదగా తోటకు ఈ వాక్యం అంతటిని ఒక చోట చేరిస్తే, ఒక బుట్టలో వేస్తే, ఒక పెట్టెలో వేస్తే, ఒక తొట్టిలో వేస్తే, ఇవన్నీ ఈ వచనంలో ఉన్న ఈ లక్షణాలన్నీ కలిగితే దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు. ఎవరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రమైన పైనుంచి వచ్చాడు ఆయన. గగనం నుంచి వచ్చి పైనుంచి వచ్చిన వాడైనా, పరిశుద్ధుడైన పవిత్రుడైనా, సమాధానం కోరి వచ్చాడు ఆయన. కనికరంతో ఉన్నాడా, ప్రేమతో ఉన్నాడు ఆయన. ఆ లక్ష్యాన్ని ఒకసారి క్రోడీకరించుకోండి. ఆ క్యారెక్టర్స్ ఒకసారి ఒక చోట పెట్టండి. హి ఈస్ ద జీసస్ క్రైస్ట్. ఆయన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పైనుంచి వచ్చినటువంటి వాడి కనుక మనకి ఏ జ్ఞానం కావాలంటే పైనుంచి వచ్చిన పరమ జ్ఞానం తప్ప మనకి ఈ లోకంలో దయ్యాల జ్ఞానం మనకు ఉండకూడదు. పరమ జ్ఞానం, పరిశుద్ధ జ్ఞానం, దైవికమైన జ్ఞానం, ఆత్మీయమైన జ్ఞానంతో మనం ముందుకు సాగేటువంటి వారుగా, పాపము లేనటువంటి వారు కూడా. అందుకని 4వ అధ్యాయం గమనించినప్పుడు అక్కడ 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించడి, అప్పుడు మీ ఎదురు నుంచి వాడు పారిపోవును. ఎప్పుడైతే ఈ పై నుంచి వచ్చిన జ్ఞానం మనకు ఉంటుందో అప్పుడు అపవాది సంబంధమైంది ఏదో, లోక సంబంధమైంది ఏదో, ఆత్మ సంబంధమైంది ఏదో, దైవిక సంబంధమైంది ఏదో అది అర్థమవుతుంది మనకి. ఒకవేళ మనకి జ్ఞానం, పరమజ్ఞానం లేదనుకోండి, పైనుంచి వచ్చిన జ్ఞానం లేదనుకోండి, ప్రతిదీ కరెక్ట్ అనుకుంటాం, ప్రతిదీ కావాలనుకుంటాం, ప్రతిదీ ఫాలో అవ్వాలనుకున్నాం, ప్రతిదీ మేము ఇవ్వబడించాలన్నా. అలా కాదట. అప్పుడు మీరు దేవునికి లోబడి ఉండి, పరిశుద్ధమైన జ్ఞానం ఉన్నప్పుడు దేవునికి లోబడతాం. ఎప్పుడైతే దేవునికి లోబడతామో అపవాదులు ఏం చేస్తాం? మనం సాతానా నా వెనక పోమని మనం గర్దిస్తాం. సాతానా ఇక్కడ చోటు లేదు. ఆ జ్ఞానం లేకే అవ్వమ్మ బుట్లో పడిపోయింది. బుట్లో అంటాం, తోటలో పెడితే బుట్లో పడిందా? తోటలో బుట్లో పడింది. అవ్వ అవునా? ఇది నిజమా? ఏంటి నిజం? హూ ఆర్ యు? అసలు ఎవరివి అడగాలి వద్దా? నువ్వు ఎవరమ్మా? అసలు నాకే ఎందుకు పనికిస్తున్నావు? పొందనాలమ్మా. ఎవరు నువ్వు? ఏ ఊరి మీది? ఓ పాలన. నీ భర్త ఎవరు? నీ తండ్రి ఎవరు? నీ అమ్మ ఎవరు? అడిగావా? ఏమి లేదా? ఇది నిజమంటే నిజమే. అయ్యో అంత అర్థాంతరంగా ఫ్రెండ్ అయిపోయింది నీకు. ఎందుకైందో తెలుసు? అంత అర్థాంతరంగా కుట్రగలిగిన యుక్తి కలిగిన సర్పము పైనుంచి వచ్చిన జ్ఞానం లేక ఈరోజు నీవు నేను కూడా విశ్వాసం అని చెప్పుకున్న అనేక సార్లు పడిపోవడానికి కారణం ఏంటంటే పైనుండి వచ్చిన జ్ఞానాన్ని మనం వెంబడించడం లేదు, దాన్ని గోలు చేసి పట్టుకోవడం లేదు, మనం దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఆ జ్ఞానం పొందకుండా సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. అది సొంత జ్ఞానము, అది దయ్యముల జ్ఞానము. కానీ ఈరోజు మనం దేవునికి లోబడి ఉండాలి. అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మీ యొద్ద నుంచి ఉన్నాడు అపవాది. అపవాది శోధించబడతాడు అనుకోని కారణం ఏంటి తెలుసా? ఇంకా అపవాది శోధించబడుతున్నావు అంటే నువ్వు పవిత్రమైన జ్ఞానంతో ఉండలేదు, ఎదిరించడం లేదు అనమాట. యాక్సెప్ట్ చేస్తున్నావా? రా, ఎస్ వి ఆర్ ఫ్రెండ్స్ కమ్ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నావు. అందుకని ఇంకో మాట విజ్ఞాపనం చేస్తాను. తర్వాత మనం చూసినప్పుడు దేవుని యొద్దకు నేను ఎందుకు వచ్చిన అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకుని. కనుక మనసుతో 2 రకాల మనస్తత్వాలతో మనం ఉండకుండా, అంటే ప్రార్థనకు వచ్చిన అయ్యారు ప్రార్థన చేయండి అయ్యారు అంటాం, బయటకు వెళ్ళిపోయి తాయితీ కట్టించుకున్నాం రోజు. అయ్యారు
అస్సలు బాధలేదు అనుకున్నాడికి ప్రార్థన చేయండి అయ్యారు. మెట్ల దగ్గరే మనకు తాయి తెచ్చారట్టుగా పక్క సహోదరుడు అడుగుతాం అన్నమాట. మనకు మీ తాయి మీ పిల్లలు కట్టి ఎక్కడ మరి పాలన మీరు చేస్తారమ్మా, కూర్చోబెడతారా? కూర్చోబెట్టి వెంటనే వేస్తారమ్మా. ఎంత తీసుకుని 3 రూపాయలు 5 రూపాయలు 100 రూపాయలమ్మా. ఒక 100 రూపాయలు ఛార్జీలు ఎంత తీసుకుని ఇంటికి వెళ్తాం. విమనస్తావు జాగ్రత్త. ఎక్కడప్పుడు స్తోత్రం చెప్పి ఇంటికి వెళ్ళగానే టీవీ పెడుతున్నావా? విమనస్తత్వం. దేని పెడుతున్నావు టీవీ నువ్వు? ఇక్కడ పరిశుద్ధమైన మాటలు మాట్లాడి, పరిశుద్ధమైన పాటలు పాడి, పరిశుద్ధమైన వాక్యాలు విని, పరిశుద్ధమైన దేవుడితో సహవాసం చేసి, మెట్లు దిగ్గానే గుమ్మం దాటగానే ఎవరితో సహవాసం చేస్తున్నావు? విమనస్తత్వం నీలో ఉంటే నరకమున్నది జాగ్రత్త. విమనస్తులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఈ రోజున యాకోబు పత్రిక ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మొట్టమొదటిగా లోక సంబంధమైన జ్ఞానాన్ని చూచాం. రెండవదిగా దైవిక సంబంధమైన జ్ఞానాన్ని చూచాం కదా. 2 జ్ఞానాలు చూచాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే సంఘం గురించి మాట జ్ఞాపకం చేస్తాం. 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సంఘం గురించి ఒక మాట చూద్దాం. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా? అతడు సంఘము పెద్దలు పిలువలంటే పోలను ప్రభువు నామమున అతని నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభువు అతనిని లేపును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం యొక్క విశిష్టత, సంఘం యొక్క ఆవశ్యకత, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? ఎవరైనా రోగి సంఘములో ఉన్నప్పుడు సంఘపు పెద్దలు చెప్పాలట. సంఘపు పెద్దలు ఏం చేయాలి? నూనె రాసి ఆ రోగి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ పాపం చేస్తుంటే, పాపం ద్వారా ఆ రోగం వచ్చుంటే పాపం క్షమించబడుతుంది, రోగము తగ్గిపోతుంది. రోగిని ప్రభు లేపుతూ ఉన్నాడంట. ఇది సంఘం యొక్క బాధ్యత. సంఘం యొక్క బాధ్యత ఇది. ఈ సంఘం బాధ్యత చెప్పి ఆ రోజున కొంతమంది సంఘస్థులు ఏం చేసేసి పౌలు గారు 2 రోజులు ఏం చేస్తే తెలుసా? సేవకులకు కారకుండా పరిశుద్ధమైన అభిషేకం పొందుకున్న వారికి పక్కన పెట్టేసి వీరే పోయి చేయటం మొదలు పెట్టారు. యేసు ప్రభు రోజు కూడా జరిగింది. అందుకే వచ్చి అడుగుతున్నారు, అయ్యా మీ శిష్యులు ప్రార్థన చేశారు కానీ దయ్యాలు. ఇది ఉపవాస ప్రార్థన ఉంది. కారణం ఏంటంటే ఇది ఎందుకు వదలలేదు అంటే సేవకుడిని కానకుండా చీమ కూడా చిచ్చుకుమనకూడదు. మందిరంలో సేవకుల దృష్టికి రాకుండా, సేవకుల దృష్టిలో పెట్టకుండా ఏది కూడా ఏగ కానీ దోమ కానీ మందిరంలో నాట్ అలౌ. సంఘము ఆ సంఘం పటిష్టంగా ఉంటుంది. ఆ సంఘానికి దేవుని యొక్క కాపు. ఎందుకంటే అభిషేకించబడిన సేవకుని ద్వారా సంఘం నడిపించబడుతున్నప్పుడు సేవకుని ద్వారానే పరిచర్య జరిగించబడుతూ ఉండాలి. అందుకనే పౌలు గారు ఏమన్నా తెలుసా? స్త్రీలు ఏమన్నాడు పౌలు గారు? మనం స్మూత్గా ఉన్నాం కానీ స్మూత్గా మాట్లాడుకున్నాం. ఆయన ఏం చెప్పారు తెలుసా? షటప్ అన్నాడు. పౌలు గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? షటప్. ఇప్పుడు మనం సౌమ్యంగా ఉండాలి, మృదుగా ఉండాలి అనుకున్నాం కదా. అది మమ్మల్ని అమ్మది చెప్పింది, షట్ యువర్ మౌత్స్ అని. అంతే, నోరు ఎత్తలేదు. ఎందుకో తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు చేసి సంఘ పరిచర్యను చిన్న భిన్నం చేయకూడదు. సేవకుడు ఉన్నాడు, దేవుడి ద్వారా పిలవబడి, దేవుడి ద్వారా అభిషేకించబడి, దేవుడి ద్వారా నడిపించబడుతూ ఉన్న సంఘంలో సేవకుని ద్వారా జరగాలి. కనుక రక్షకుడైన ప్రభువు లేపును. అతడు పాపములు చేసిన వాడైతే 16వ వచనం, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరికొకరు ప్రార్థన చేయి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. 20వ వచనం చూద్దాం. పాపిని తన మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయని తాను తెలుసుకోవలెను. మనం ఎంత నేర్చుకొని ఎవరికి స్వార్థ ప్రకటించకపోతే, ఎవరిని మందిని నడిపించకపోతే, ఎవరిని విశ్వాసంలో నడిపించకపోతే, నీ ఇంట్లో వారిని భర్త నడిపించలేం, నీ కొడుకు నడిపించలేం, నీ భార్య నడిపించలేం, నీ బిడ్డలు నడిపించలేం, తండ్రి నడిపించలేం. ఒకవేళ ఎవరినైనా నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఎవరినైనా సరే విశ్వాసం నడిపించుకుని విడిచిపెట్టేస్తే అంట అనేక పాపములు చేయడానికి నువ్వు కారణమవుతున్నావు. చదవండి, వాక్యం చదవండి, ఇంటికి చదువుకోండి. ఒకవేళ నీ ఇంటిలో ఉన్న వారు ఎవరైనా రక్షించకపోతే, ఎవరినైనా మందిరాన్ని నడిపించకపోతే, ఎవరినైనా పట్టించుకోకపోతే, ఎవరినైనా సేవకునికి అప్పగించకపోతే, ఎవరినైనా దేవునికి అప్పగించకపోతే, వారి ద్వారా అనేక పాపములు లోకములో జరగడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చావు,
యొక్క బరువు నీ మీద పడుతుంది రేపటిదినా. నువ్వు సువార్త చెప్పాలి, నడిపించాలి, ఉపవాసం ఉండాలి. ఏడు ఆడు పట్టుకో, తినరా, మందిరానికి రారా. ఏడుస్తావో, గోజాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, గడ్డ పట్టుకుంటావో, ఏం పట్టుకున్నా సరే నీ కొడుకు బజార్లో ఉడికి మందిరం నడిపించు, సేవకుని కావచ్చు. చేయి ప్రార్థన, ఉపవాసం ప్రార్థన చేయి, కన్నీరు ప్రార్థన చేయి. లోకంలో అనేక మంది పెద్ద పెద్ద సేవకులు అందరూ తల్లి తెల్ల వాళ్ళు దేవాలతులు తల్లికి మోకరించి కన్నీరుతో ప్రార్థన చేసిన మీద ప్రపంచ దేశాన్ని కరగలాడించినట్టు సేవకులు అయ్యారు. మరియమ్మ గారు తనకు ఏకైక కుమారుడుగా యేసు ప్రభు లోకానికి ఇచ్చిన తర్వాత ఆమె యేసు ప్రభు కొరకు అలానే కన్యకగా జీవిత కాలం అంతా నిర్మించిపోయింది. మనకు సంతానం ఒప్పుకోలేదు ఆమె. యోసేపుతో కలిసి ఉండడానికి ఇష్టపడలేదు ఆమె. కన్యకగా ఉండిపోయింది. ఒకే ఒక కుమారుడు యేసు ప్రభు దర్శనం. ఎందుకంటే రక్షకుడు పరిశుద్ధుడు నా గర్భం నుంచి వచ్చాడు, నా గర్భం నుంచి మరొక వ్యక్తి మనిషి రాకూడదు అనుకుంది. అలాగే కఠినమైన ఉపవాసం అని జీవితకాలం అంతా నా భర్తకు దూరంగా పురుషుని ఎరగకుండా అలానే పరిశుద్ధంగా కన్యకగానే ఉపవాసం ఉండిపోయింది. నీవు నేను కూడా అలా ఉండేటువంటి వారు ఉండాలి, ఇంచుకొని వారు నడిపించే వారు ఉండాలి. ఇప్పుడు రక్షణ అయిపోతారని ఏమన్నాడుగా, పాపిని తమ మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయును. రక్షించబడకపోతే అనేక పాపములు జరగడానికి మనమే కారణమవుతున్నాం. కనుక ఈరోజు యాకోబు పత్రిక ద్వారా యాకోబు ఎటువంటి అభిషేకం పొందినటువంటి వాడు, ఎంతో గొప్ప పరిచయం చేశాడు. పౌలు గారికి, పేతురు గారికి, అందరికీ కూడా అనుకూలంగా ఉంచు. ఆయన దగ్గరికి వచ్చి పౌలు గారు కానీ పేతురు గారు ఆయన దగ్గరికి వచ్చి విషయాలు చెప్పేవారు. యాకోబు గారు చెయ్యి అలా జరిగింది, ఇలా వెళ్దాం, ఇలా జరిగింది అని చెప్పేవారట. అలాంటి సేవ చేసేటువంటి వారు, అలాగే నమ్మకమైన వారికి, అలాగే పరిశుద్ధత కలిగిన వారికి, అలాగే ప్రభు యొక్క రాజ్యానికి వాసన ఉండేటువంటి వారికి ఉన్నాం. అట్టి కృపటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు పత్రిక ద్వారా మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రార్థన చేసుకున్నాం. దేనికి పంపించిన ప్రార్థనలో వాక్యం వచ్చి స్తోత్రం. పరిశుద్ధులని వందనాలు తండ్రి. ఈరోజున యాకోబు పత్రిక ద్వారా